రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం ఎఫెక్ట్తో సిలిండర్లు దొరక్కపోగా వ్యాపారులు కట్టెల పొయ్యిపైననే టిఫిన్లు, వంటలు తయారు చేస్తున్నారు. దీంతో ఉదయం రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు టిఫిన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ రాజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వచ్చే వేలాది భక్తుల మీద ఆధారపడి అనేక మంది వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా టిఫిన్ సెంటర్లు, ఛాయ్ హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ నేపథ్యంలో ముడి చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో వ్యాపారులని గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికే గ్యాస్ దొరక్క పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. మరికొందరు కట్టెల పొయ్యిపైన టిఫిన్స్ ను తయారు చేస్తున్నారు. అయితే భక్తులకు అందజేసే ప్రసాదాలు గ్యాస్ పొయ్యిపైనే తయారు చేస్తారు. ఆలయానికి సెపరేట్ గ్యాస్ గోదాం ఉండడంతో గ్యాస్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27న శ్రీరామనవమి ఉండగా వచ్చే భక్తుల మీద ఆధారపడి అనేక వ్యాపారాలు జరుగుతాయి. కానీ ఇదే సమయంలో గ్యాస్ నిల్వలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.